డియర్ ఫ్రెండ్స్, మనం 2-3 నెలల క్రితం ఐజూ కాయిన్ విషయంలో కలిసాము. ఆ రోజు నుంచి నేను ఈ ఐజూ సంస్థను నిశ్చితంగా పరిశీలించున్నాను. రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. సక్సెస్ జర్నీ గురించి చెప్పడం వినడమే కానీ ఒక సంస్థ అహర్నిశలు సక్సెస్ జర్నీలో ఉండడం, అది ఐజూ కావడం నాకు చాలా హ్యాపీగాను, నేను రికమెండ్ చేయడం వల్ల గర్వంగాను ఉంది. నా అబ్జర్వేషన్లో ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు వేల మందికి ఆర్ఓఐ పే చేయడం జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ హ్యాపీగాను మరియు సెక్యూర్డ్గాను ఉన్నారన్నమాటే కదా. ఆర్ఓఐ పే చేయడానికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మన డబ్బు మనకే ఇస్తున్నారా అనుకున్నాను. కానీ నా ఊహలను కాదని వారు ట్రేడింగ్ మరియు ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్లోంచి నిరంతరంగా సంపాదిస్తూ దాని ద్వారా వచ్చిన ఇన్కమ్ నుంచి కొంత భాగం మన పాయినీర్స్కి పంచుతున్నారని నిర్ధారించుకున్నాను. దానికి తోడు మాతృ సంస్థ అయిన ఐజూ జపాన్ వారు ప్రతి నిమిషం సంస్థ అభివృద్ధికి అభ్యున్నతికి సహకరించుచు కావలసిన వనరులను అందిస్తున్నారని రూఢి అయినది. ఇప్పుడు వీరు సెకండ్ స్టేజ్ అయిన ఐసీఓ అంటే ఫ్రీ సేల్కి రీచ్ అయినారు. అంటే ఈ ఐజూ ఇంతవరకు మన భారతదేశం, జపాన్, సింగపూర్ మరియు దుబాయ్లో మాత్రమే ఉన్నదల్లా ప్రపంచవ్యాప్తంగా ఉనికిని చాటబోతోందన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఉన్న 0.50 అల్లా 1.00 నుంచి మే ఎండింగ్కి 3.00 రీచ్ అవుతుంది. అంటే లాంచింగ్ కంటే ముందే ఇప్పుడు కాయిన్స్ హోల్డ్ చేసి ఆర్ఓఐ తీసుకుంటున్న వారు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ఆస్తి పరులైనట్ల మాటే కదా. ఓకే, ఇది కాదు నేను చెప్పాలనుకున్నది. ఈ ఐజీ కాయిన్ హోల్డ్ చేసిన వారు నిరంతరాయంగా 15% ఆన్ దైర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ రూపంలో పొందుతున్నారు. ఈ అవకాశం కాయిన్ ఒక పర్యాయం లాంచ్ అయితే అందుబాటులో ఉండదని తెలుసు కదా. మన ఇన్వెస్ట్మెంట్ 10 నుంచి 15 టైమ్స్ పెరిగినా కానీ ఎవరైనా నిరంతరాయంగా ఆదాయం రావాలనుకుంటారు, అవునా? ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు మనం పెట్టిన పెట్టుబడి మీద నెల ఆదాయం రూపంలోనో వడ్డీ రూపంలోనో వస్తే దానిలో గొప్పతనం ఏముంది? మరి మీ పెట్టుబడి ప్రతి నిమిషం మీరు నిద్రిస్తున్నా, ట్రావెల్లో ఉన్నా, బిజీగా ఉన్నా మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అభివృద్ధి అవ్వాలి. అందుకు నా పరిశీలనలో ఈ ఐజూ సంస్థ ఒక అడుగు ముందుకు వేసి 1000 మంది ఇన్వెస్టర్స్ని దత్తత తీసుకొని వీరికి నిరంతరాయంగా వారు కోరుకునే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని టోటల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు తీసుకువెళ్ళాలి అని దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా సమాచారం. ఐజీ ప్రమోషన్స్లో ఒకరితో నేను మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేమంటే వారు మీకు ఆర్ఓఐ ఇవ్వడానికి ఏమైతే మార్గాలను ఎంచుకున్నారో వాటిని కొంత భాగాన్ని ఎంపికైన వారికి అందజేస్తూ వారిని ఆత్మీయ భాగస్వామ్యంలో ఒకరిగా చేర్చుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నట్టు అర్థమైంది. ఎలా అనగా వ్యక్తిగత అనుభవంతో చేసే ట్రేడింగ్ని ఆటోబాట్ రూపంలోకి సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్తో చేయించి దానిని గత 100 రోజులుగా వారు టెస్ట్ చేసి వాడుచున్నారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నా కానీ పాయినీర్స్కి మాత్రం మినిమం 15% ప్రామిస్తో ముందుకు వెళ్తున్నారు. వాట్ ఇట్ మీన్స్, ఒక పర్యాయం మీరు ఈ ఐజూ సంస్థలో భాగస్వామి అయ్యారనుకోండి, మీకు లైఫ్ లాంగ్ మీరు వద్దనుకుంటే తప్ప కంటిన్యూస్ ఇన్కమ్ వస్తుందన్నమాట. ఇప్పటికే కొంతమంది ఆసక్తి ఉన్నవాళ్ళు సంస్థను కలిసి దీన్ని ఎలా పొందవచ్చును అనే విషయంలో ముందుకు వెళుతున్నారని తెలిసింది. ఇప్పుడు మనం ఇది ఎలా ఉంటుంది, దీన్ని ఎలా పొందవచ్చు లేదు పొందాలి అనే విషయంలో మాట్లాడుకుందాం. ఐజూ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఐజూ బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ని ఉపయోగించి క్రిప్టో మార్కెట్ యొక్క ట్రేడింగ్ మూమెంట్ని, ఇన్వెస్ట్ మోడ్స్ని, ప్రాఫిట్ మరియు లాస్ని, ఇంకా వాల్యూమ్, టైం, మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని పరిశీలనలోకి తీసుకుని ఈ అన్ని రకాల ఒడిదుడుకులను పరిగణించి దీనిని అధిక వ్యయంతో తీసుకురావడం జరిగింది. టెక్నాలజీ పరంగా దీనిని హైబ్రిడ్ ప్రోగ్రెసివ్ ఆటో ట్రేడింగ్ బాట్ అంటున్నారు. ట్రేడింగ్ బేసిక్ ప్రిన్సిపల్ అయిన బై అండ్ సెల్లోని అధీనంలో ఉంచుకుంటూ దాన్ని ఫాలో అవుట ఏ యొక్క గొప్పతనం. దానిని కార్యరూపంలో పెట్టడం ద్వారా అది సాధ్యమైంది. ఇక్కడ మీరు ఒకటి అడగవచ్చును, రాజుగారు మీరు చెప్పింది బాగుంది, మరి ఇతర ట్రేడింగుల్లో లాగా లాస్ రాదా? 100,000s ఆఫ్ పీపుల్ ట్రేడింగ్లో లాస్ అవుతారు కదా అని. ఇదే ప్రశ్న నేను వారిని అడిగినప్పుడు వారు చెప్పింది ఏమంటే, ఒక పర్సన్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ని ఫాలో అవుతాడు. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎంత లాభం సంపాదించాలి, ఎంత నష్టం భరించాలి, ఎంత సమయం ట్రేడింగ్ చేయాలి, వగైరా వగైరా. కానీ ట్రేడింగ్ మొదలుపెట్టిన తర్వాత మన కంట్రోల్లో లేనివి మనిషికి చాలా ఉంటాయి. ఉదాహరణకి కొనాలి అనుకున్న దానిని కొనటానికి కొన్ని సెకండ్స్ తేడా వస్తుంది. అమ్మటానికి, క్లోజ్ చేయడానికి కూడా కొన్ని సెకండ్స్లో మనం అనుకున్న వాల్యూ దాటిపోతుంది, మనం అనుకున్నంత రాదు. ఇంకా ఎమోషన్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ కండిషన్
అండ్ న్యాచురల్ నీడ్స్ అన్నీ కూడా ట్రేడింగ్లో ప్రభావం చూపుతాయి. కానీ బాట్ మిషన్ అనేది వీటికి అతీతం. సాఫ్ట్వేర్ ఓన్లీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. మూడ్స్ ఉండవు, టైర్సమ్నెస్ ఉండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అందువల్ల అనుకున్న రిజల్ట్స్ సాధించవచ్చును. ఈ ఫార్ములాతోనే వారు ఐజు టీం ప్రావీణ్యత, పరిపక్వత సాధించినట్లు నా పరిశీలనలో తేలింది. ఈ రకంగా ట్రేడింగ్ బాట్ మన చేతుల్లో ఉంటే అనుకున్నప్పుడు పొద్దున్నే లేవడంతోనే మన అకౌంట్లో 25,000, 30,000, 50,000 ఇలా జమ అయి ఉంటే ఎలా ఉంటుంది అనే భావన నాకు థ్రిల్లిస్తుంది. అందువల్ల మాతో ప్రయాణం చేయాలంటే భాగస్వాములై ఉండాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఉండాలి. దీనిలో కూడా హయ్యర్ ఇన్కమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ బేసిక్గా 25,000 నుంచి ₹1,00,000 పర్ మంత్ సంపాదించాలంటే ఐజులో 2,50,000 ఐజు కాయిన్స్ హోల్డ్ చేసి ఉండాలి. బాట్ ఆపరేషన్ స్టార్ట్ అయిన రోజు 500 USDT బాట్లో లోడ్ చేసుకోవాలి. ఐజు కంపెనీ దీనికి 5 times మార్జిన్ ఇస్తుంది. ఇంకా హయ్యర్ లెవెల్స్ కోసం మనం ప్రత్యేకంగా సంప్రదించవలసి ఉంటుంది. బాట్ అనేది ఇండిపెండెంట్, ఒక ఎక్స్చేంజ్ లైక్ బినాన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ మన అకౌంట్లోనే ఉంటుంది. ఏ నిమిషం ప్రాఫిట్ లాస్ ఆ నిమిషం అకౌంట్లో జమ అవుతుంది. కావాలంటే ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చును, విత్డ్రా చేసుకోవచ్చును. దీనికి ఐజు పర్మిషన్ అవసరం లేదు. రోజువారీ మన బాట్లో వచ్చిన అమౌంట్ మన అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి ఏ నిమిషంలో అయినా మన అవసరాలకు వాడుకొనవచ్చును. ఈ బాట్ వాడుకున్నవారు ప్రతి నెల సబ్స్క్రిప్షన్ పే చేయవలసి ఉంటుంది. దీనిని ప్రొవైడ్ చేసినందుకు సంస్థ డేటా సెంటర్, కంట్రోల్ సెంటర్, సర్వర్ రూమ్ మరియు వెబ్సైట్ ఎక్స్ట్రా మెయింటైన్ చేయడానికి కొంత సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంది. ఇది ఎంతైనా ఇది పోను వారి యొక్క ప్రామిస్ 15 to 25% పర్ మంత్. సో ఇది మంచి అవకాశం అనుకుంటున్నాను. లెట్ us see the model working pattern of the hybrid bot before closing our talk. So friends, feel free to call me for any such investment opportunities. Jai Ju.